హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 40th డే. విజయవాడ నుండి రాజమండ్రి రీచ్ అయ్యి రాజమండ్రి నుండి ద్రాక్షారామం వెళ్తున్నా. రాజమండ్రి రైల్వే స్టేషన్ బయటనే బస్సెస్ వస్తాయి. టికెట్ వచ్చేసి 60 రూపీస్. రాజమండ్రి నుండి ద్రాక్షారామం వెళ్ళే రూట్ ఇది. మొత్తం ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, అంతా గ్రీనరీయే కనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి. మొత్తం విలేజ్ వైబ్స్ వస్తాయి అన్నమాట మనకి. అది ఎంట్రన్స్, అక్కడ నుండి రావాలి. ఫోన్స్ అలా ఉన్నాయి కానీ ఫొటోస్ వీడియోస్ తీయొద్దు లోపల, కాబట్టి బయట నుండి తీస్తున్నా. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 40th డే. 40 days అయిపోయింది ఈ రోజుకి ట్రావెలింగ్ స్టార్ట్ చేసి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయింది. రాజమండ్రిలో ఉన్న ద్రాక్షారామం రీచ్ అయినా. 18 శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠం మాణిక్యాంబాదేవి అమ్మవారు. దర్శనం కూడా అయిపోయింది. ఫోన్స్ ఎలా ఉన్నాయి కానీ వీడియోస్ ఫొటోస్ తీయొద్దు, అందుకని బయట నుండి ఒకటి కవర్ చేస్తున్నా. ఇది టెంపుల్. యాక్చువల్లీ ఈ టెంపుల్ని అందరూ భీమేశ్వర టెంపులా అని అన్నారు. నాకు అర్థం కాలేదు. నేను జస్ట్ మాణిక్యాంబాదేవి టెంపుల్ అని అనుకున్నా. లోపల వచ్చిన తర్వాత తెలిసింది మాణిక్యాంబ భీమేశ్వర టెంపుల్. అంటే భీమేశ్వర లింగం అనమాట. ఇక్కడ శివలింగము చాలా పొడుగ్గుంది. అసలు నేను ఎక్కడ చూడలేదు ఇట్లా. ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్. ద్రాక్షారామం మాణిక్యాంబ భీమేశ్వర టెంపుల్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, పురాణాల ప్రకారం తారకాసుర అనే రాక్షసుడు శివుడు ఇచ్చిన అమృతలింగంని గొంతులో పెట్టుకొని తిరుగుతుండే. ఆ అమృతలింగం వల్ల అమరత్వం పొంది అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. ఇంకా ఇంద్రుడికి కోపం వచ్చి తారకాసురుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం 10,000 సంవత్సరాలు జరుగుతుంది. కానీ లాస్ట్కి ఇంద్రుడు ఓడిపోతాడు. తర్వాత విష్ణుమూర్తిని సహాయం అడుగుతారు. విష్ణుమూర్తి ఏమో మహాశివుడు కదా వరం ఇచ్చింది, అతని సహాయం తీసుకోమని చెప్తారు. మహాశివుడేమో నా భక్తుడిని నేను చంపను అని చెప్పేసి కుమారస్వామికి చెప్తారు చంపమని. కుమారస్వామి అమృతలింగంని 5 ముక్కలు చేస్తారు. ఆ 5 ముక్కలు పడిన ప్లేసెసే ఈ పంచరామ క్షేత్రాలు. పంచరామ క్షేత్రాలలో 2వది ద్రాక్షారామం టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న శివలింగం హైట్ ఉందని చెప్పినా కదా, ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం ఇది. 2.6 meters పొడవు ఉంటుంది. ఎట్లాంటి పొజిషన్లో శివలింగం ఉందంటే, రోజు పొద్దున సూర్యకిరణాలు డైరెక్ట్ శివలింగం మీద పడతాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుండి దర్శనం చేసుకోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్ నుండి కూడా దర్శనం చేసుకోవచ్చు. పైన అయితే శివలింగం మీద బ్లాక్ కలర్ గీతలు ఉంటాయి. ఆ గీతలు పులి చర్మం అని అంటారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ 3 నుండి నైట్ 8 వరకు. టెంపుల్ బయట ఎంట్రన్స్లోనే పెద్ద నందీశ్వరుని విగ్రహం కూడా ఉంటుంది. టెంపుల్లో ఫ్రీ అన్నదానం కూడా ఉంది. టెంపుల్ నుండి లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ వెనకాల, ఇక్కడ పింక్ కలర్ షర్ట్ వేసుకొని ఒక అంకుల్ వెళ్తున్నాడు కదా, ఇక్కడ అనమాట. టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం నుండి స్టార్ట్ అవుతుంది అనమాట ఫుడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.